బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం సృష్టించిన పెద్ద దస్తగిరి హత్య కేసులో ప్రధాన నిందితుడు నిత్యానందరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత 20 రోజులుగా నిత్యానంద పరారీలో ఉన్నాడు. నేడు తన న్యాయవాదితో కలిసి కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఎదుట సరెండర్ అయ్యాడు. వైసీపీ కార్యకర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి ఈ నెల 6న దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో నిత్యానందను A13 సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. నిత్యానందరెడ్డికి పెద్ద దస్తగిరికి మధ్య ఉన్న భూ వివాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి చర్యలు చేపట్టారు. నిత్యానందరెడ్డి లొంగుబాటు అనంతరం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణకు తరలించారు. ఇప్పటికే తన నివాసంలో జరిపిన సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక పెద్ద దస్తగిరి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో నిత్యానందరెడ్డి ఈ రోజైతే తను పోలీసుల ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప నగరంలో సంచలనం సృష్టించినటువంటి ఆలంకాన్పల్లె పెద్ద దస్తగిరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కడప నగర మాజీ మేయర్ వైసీపీ నేత బండి నిత్యానందరెడ్డి ఇవాళ జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఎదుట లొంగిపోయారు. అయితే వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అక్కడి నుంచి నేరుగా నగరంలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే పెద్ద దస్తగిరి హత్యకు సంబంధించి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానందరెడ్డి తనకు సంబంధించి న్యాయవాదిని కూడా ఈ సందర్భంగా వెంటబెట్టుకుని వచ్చి పోలీసుల ఎదుటకు రావడం జరిగింది. దాదాపు నెల రోజుల కిందట నగరానికి చేరువలో ఉంటున్నటువంటి ఆలంకాన్పల్లి గ్రామంలో ఒక జాతర సందర్భంగా చిన్న గొడవ జరిగింది. ఆ ఘర్షణలో తీవ్రమైనటువంటి అంటే ఇరు వర్గాలకు జరిగినటువంటి ఘర్షణలో దెబ్బలు తగిలాయి. తర్వాత మరుసటి రోజు కూడా ఇదే వివాదం రాజుకున్న సంఘటనలో పెద్ద దస్తగిరికి కూడా గాయాలయ్యాయి. ఆ గాయాలైన నేపథ్యంలో పెద్ద దస్తగిరిని కొంతమంది అంటే స్థానిక కుటుంబ సభ్యులు రిమ్స్ ఆసుపత్రికి తరలించే క్రమంలో కొంతమంది అక్కడ మాట వేసి అతన్ని దారుణంగా అంటే రిమ్స్ ఆవరణలోనే దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే ఈ హత్యకు దాదాపుగా రియల్ ఎస్టేట్ వ్యవహారాలే కారణమంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. పెద్ద దస్తగిరి హత్య ఒక రకంగా చెప్పుకోవాలంటే కనుక తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదలుకొని సీఎం మొదలుకొని దాదాపుగా మంత్రులంతా కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఈ పెద్ద దస్తగిరి హత్య కేసులో దాదాపు 100 కోట్లకు పైగా ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయి. ఈ వివాదాల కారణంగానే ఇక్కడ వైసీపీ నేతలు అతన్ని మట్టుబెట్టారనేటువంటి ఆరోపణలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు కూడా రోజు ఒక్కొక్కరు వేదికపైకి వచ్చి మీడియా సమావేశాల్లో అటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై తర్వాత ఇక్కడ అంటే కడపలో ఉంటున్నటువంటి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అలాంటి ఆరోపణల క్రమంలోనే ఈ హత్యకు సంబంధించినటువంటి వివాదము రాష్ట్ర వ్యాప్త సంచలనమైంది. ఈ హత్యకు సంబంధించి ఇప్పటి వరకు అంటే దాదాపు నెల రోజులుగా పైగా మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి బండి నిత్యానందరెడ్డి అబ్స్టాండింగ్ లోనే ఉంటున్నారు. అయితే ఈ హత్య నుంచి అంటే ఈ వివాదాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఆయన తనకు సంబంధించినటువంటి న్యాయవాదిని వెంటబెట్టుకుని జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం అయితే చిన్న చౌక పోలీస్ స్టేషన్ లో ఆయన్ను పోలీసులు విచారిస్తున్నగా మనకు సమాచారం ఉంది. అయితే పూర్తి వివరాలు అయితే ఇప్పటి వరకు అయితే ఎదురావడం లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళకి కానీ లేకపోతే రేపటిలోగా ఇందుకు ఈ పెద్ద దస్తగిరి హత్యకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించినటువంటి అంశాలను కూడా పోలీసులు విచారణలో చేపట్టి విచారణ ద్వారా అంటే మీడియా సమావేశంలో కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇంతకు ఈ హత్యకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు ఆరోపిస్తున్నట్లుగా ఇతని భాగస్వామ్యం ఉందా లేదా ఇందుకు సంబంధించి అతని నుంచి ఏ విషయమైనటువంటి వాస్తవాలు వస్తాయో అనేటువంటి తీవ్రమైనటువంటి ఉత్కంఠతో జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.